పండక్కి పప్పలు చేసుకున్నారా? పండక్కి మా తాత వేయండు, ఇగో గుండు చేసుకున్నా. స్వాగతం నేను మీ సాయి కిరణ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న వీడియోలో ఒక మిస్టేక్, మేరీకో తను ఒక ఫుట్బాల్ ప్లేయర్, సారీ తను ఒక బాక్సింగ్ ప్లేయర్, నేను ఫుట్బాల్ ప్లేయర్ అన్నా అని చెప్పి అందరు కమెంట్లు పెట్టిండ్రు. మరి మీరు కమెంట్ పెట్టాలంటే నేను ఒక మిస్టేక్ చేయాలి కదా. చావు దెబ్బ కొట్టాడు, చావు దెబ్బే. అండ్ ఈ వీడియోలో కూడా ఒక మిస్టేక్ చేస్తా. ఆ మిస్టేక్ ఏంది అనేది నువ్వు కమెంట్ లో చెప్పాలా, సరేనా? అండ్ ఛానల్ ని సపోర్ట్ చేసేటోళ్ళు మీరు తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి, హైప్ ఇచ్చేయండి. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నా కమెంట్ సెక్షన్ లో అడగొచ్చు. అండ్ ఈ రోజు వీడియోలో మొన్న తెలంగాణలో గివ్ అవేలు అని చెప్పి పిచ్చి పనులు చేసిండ్రు. ఇప్పుడు ఆంధ్రాలో ఈ ఇంటర్వ్యూలని, ఈ రికార్డింగ్ డాన్సులని, ఈ క్రింజ్ చేస్తుంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అసలు ఇదంతా మనం ఈ రోజు మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మొదలు వస్తుంది, స్కిప్ చేయొద్దు. చూసిన తర్వాత ఆది మానవుడు నుంచి మనిషిగా రూపొందిండు. బట్ ప్రజెంట్ మనిషి ఆది మానవుడి నుంచి గాడిద వైపు వెళ్తుండు, గాడిదలాగా తయారైతుండు, గాడిద కంటే దారుణంగా తయారైతుండు. ఎందుకంటే ఈ వీడియో చూడు. 9 ఏళ్ల అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందంట. తన సొంత అన్నయ్యనే 13 ఏళ్ల అబ్బాయి. దానికి కారణం అంట. ఇది ఇన్న తర్వాత నా ఫీజులు ఎగిరిన. ఏందిరా బాబు ఈ లొల్లి, ఈ పంచాయతీ ఏందిరా బాబు అనిపించింది నాకు లిటరల్లీ. దీనికి కారణం ఏందిరా అంటే సోషల్ మీడియా. మీరు చూసుకుంటే మార్క్ జూకెన్బర్గ్ గారిని ఒకప్పుడు ఏమన్నారు, 37% of teenage girls between 13 and 15 were exposed to unwanted nudity in a week on Instagram. You knew about it. Who did you fire? Senator, this is why we're building all. Who did you fire? అర్థమైందా? 13 to 19 ఇయర్స్ అమ్మాయిలు, ఏజ్ ఉన్న పిల్లలు ఇన్స్టాగ్రామ్ లో న్యూడిటీని ప్రమోట్ చేస్తున్నారు. యాక్చువల్ గా సొంత ఇంట్లో వాళ్ళతో ప్రెగ్నెంట్ అవ్వడం అనేది పక్క దేశంలో జరుగుతుంది, అంటే జరుగుతాయి. అంత స్కూల్ వయసులోనే అమ్మాయిలు వర్జినిటీ కోల్పోతారు. అక్కడ పార్ట్నర్స్ ని స్వైప్ చేసుకుంటారు. అట్లాంటి కల్చర్ ఉంటది, దారుణమైన కల్చర్ అది. బట్ ఇండియాలో మనం సాంప్రదాయంగా ఉంటాం కాబట్టి అట్లాంటి కల్చర్ ఇక్కడ అంత ఎవాల్వ్ అవ్వదు. బట్ ఈ మధ్య ఈ సోషల్ మీడియా వల్ల, ఈ ఇండియాలో ఈ సోషల్ మీడియా, ఈ రీల్స్ వల్ల ఎంత చెత్త అంటే అబ్బాబ్బా. మీరు మొన్న ఒక అమ్మాయిని చూపించిన, జస్ట్ 6th క్లాస్ ఎంత ఎక్స్పోజింగ్ చేస్తుందో ఆ వీడియో వెళ్ళి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ స్కూల్ పిల్లలు ఎంత ఖరాబ్ అవుతున్నారు, ఎంత పాడైపోతున్నారు అని చెప్పి నేను ఒక వీడియో చేసిన, దాన్ని కూడా వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఈ స్కూల్ పిల్లలకి సంబంధించిన థింగ్ నేను మళ్ళీ చేద్దాం అనుకుంటున్నా. చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. నేను ఒక మీమ్ చూసిన, దాన్ని 6 లక్షల పైన పీపుల్ షేర్ చేసిండ్రు. ఏముందిరా రీల్లో అని ఓపెన్ చేస్తే, నా కోసం పాట పాడము, నా కోసం. ఇప్పుడు మీమ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే నల్లపి ఊసినట్టు అని ఫేస్ ఉంటది. వాంతో ఇది ఎట్లా తిరుగుతుందో నాకు అర్థమైతలేదు. వాడు నవ్వే నవ్వుకి ఆడు పళ్ళు తప్ప ఏం మెరువై, ఆ నవ్వు చూసి ఎట్లా సర్వైవ్ అవుతుందో నాకు అర్థమైతలేదు. గోరింటాకు, అరటాకు రెండుట్లో ఆకు కామన్. అలాగే వీళ్ళ కంటెంట్ లో కూడా క్రింజ్ కామన్. చిన్న పిల్లలు రా వీళ్ళు. వాడి పైన పోక్సో చేశారు వీళ్ళతో ఇంటర్వ్యూ చేసినందుకు. బట్ వీళ్ళతో ఒక అమ్మాయి మళ్ళీ ఇవే వీడియోలు చేయిస్తుంది అని వీళ్ళు చేస్తున్నారు. సో చేసే వాడి మీద కూడా ఈ యాక్ట్ ఉండాలి అనేది నేను ఆ భయమైనా పెట్టాలి అనిపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్ పైన ఫోక్సో పెట్టాలనిపిస్తుంది. వీళ్ళు ఎంత క్రింజ్ చేస్తున్నారా, చిన్న పిల్లలు రా వాళ్ళు. వీళ్ళ నుంచి చిన్న పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మా ఏజ్ వాళ్ళే కదా ఇట్లా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా అవే పనులు చేస్తే మీరు చూసిండ్రు. 9 ఏళ్ల అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అన్న ఏంటన్నా ఇది పొద్దున్నే రియాక్ట్ కా అని చెప్పి కూడా మెసేజ్ చేసిండు. ఏందిరా ఇది అని చూస్తే, ఏంటి వారు రౌడీనా? నిబ్బి. ఆ రౌడీ కాదు, నువ్వు ఆడపిల్లవి కాదు, నిబ్బోర్రా మీరు, నిబ్బాలరా మీరు, నిబ్బాలు. వీళ్ళ ఏజ్ లో మనం ఒక అమ్మాయితో మాట్లాడాలంటే కూర్చోబడేది. వీళ్ళు పెళ్లిళ్ళు ప్రాంకుల మీదకి వచ్చేసిండ్రు. అంటే వీళ్ళ అమ్మా నాన్నలు ఎంత గాలికి రోడ్డు మీద వదిలేసిండ్రో మీరు అర్థం చేసుకోండి. వాడిని రోడ్డు మీద వదిలిపెడితే పనిలో పెట్టుకున్నోడు కూడా వాడి ఫేస్ చూసి పనిలోంచి తీసేస్తాడు. వాడికి నైట్ డ్యూటీ తప్ప డే డ్యూటీ దొరకదు. అట్లుంటది ఆడి ఫేస్. ఆ నైట్ డ్యూటీ కూడా రాత్రిపూట పనులు తిరగబడితే టార్చ్ లైట్ అవసరం లేకుండా వెలుగు వస్తుందని చెప్పి నైట్ డ్యూటీ ఇస్తారనుకుంటా. బట్ వాడికి డే డ్యూటీ దొరకదు. అది వాడి స్కిల్, అది ఫేస్ కున్న స్కిల్. వాడిని వెళ్ళి ఈ అమ్మాయి ప్రేమించాడు. దీని ముక్కు కూడా కొంచెం పెద్దగా ఉంటే కేసీఆర్ ముక్కు అవుతుండే. ఈ నిబ్బాగాళ్ళు వచ్చి పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఇక ప్రాంకులు. అండ్ ఇప్పుడు ఒక లీగల్ అండ్ ట్రూ యాప్ ని మీకు పరిచయం చేస్తా. వినేవాళ్ళు వినండి, వినని వాళ్ళు స్కిప్ చేయండి. నా ఆదాయాన్ని పెంచుకోవాలని చాలా మంది నన్ను అడుగుతారు. బట్ దానికి ఒక చట్టబద్ధమైన డబ్బులు సంపాదించగల నిజమైన దారిని నేను కనుగొన్నాను. మార్కెట్ వోల్ఫ్ అనేది సెబీ రిజిస్టర్డ్ యాప్. ఇది మీకు ప్లే స్టోర్ అండ్ యాపిల్ స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంది. ఇది భారతదేశం మొత్తంలో మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు దీన్ని మీకు ఎట్లా ఉపయోగించాలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ అయినా, ఇదిగో ఈ ట్రెండ్ ఫీచర్ ని ఫాలో అవ్వినా, ఇక్కడ నేను లాభాలను కూడా ఆర్జించిన మీరు చూడొచ్చు. సో ఇలా క్లిక్ తో మనం అనుసరించవచ్చు ట్రేడ్స్ ని. నేను ట్రెండ్ అనే ఫీచర్ పై క్లిక్ చేసిన,
ట్రేడ్ చేసిన అంతే, నా ట్రేడ్ స్టార్ట్ అయిపోయింది. వేరే ప్లాట్ఫామ్ కి వెళ్తే 3 రెట్లు వెచ్చించాల్సి వస్తుంది, కానీ ఇక్కడ నీకు తక్కువలో అయిపోద్ది. మళ్ళీ మీరు ఎక్కువ నష్టపోతున్నాను అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇందులో ఇన్బిల్ట్ స్టాప్ అని ఒక ఫీచర్ ఉంది. అంటే దీంట్లో నువ్వు ఎక్కువ నష్టపోతున్నావు అంటే చాలు, దానికదే ట్రేడ్ ఆపేసుకుంటది. ఇంకా ఆ ఫీచర్ ఇక్కడ యాడ్ చేసిండ్రు. సో లాభంగా వెళ్ళిన ట్రేడ్ ని ఒక్క క్లిక్ తో స్టాప్ చేసి నేను చాలా లాభం ఆర్జించిన, అది కూడా తక్కువ సమయంలో 1306 లాభాలను బుక్ చేసుకున్నా. దీంట్లో మీరు బంగారము, వెండి, రకరకాల ముడి సరుకులు, ఆయిల్, నేచురల్ గ్యాస్ వీటిపైన మార్నింగ్ 9 నుంచి రాత్రి 12 వరకు ట్రేడ్ చేయొచ్చు. ఇది మీకు ఇతర వాణిజ్య రకాలమైన సిఫార్సులను ఇస్తుంది. దీనివల్ల ప్రజలు చాలా రకాల లాభాలను బుక్ చేస్తున్నారు. ఒక్క రోజులో 14,142, డిసెంబర్ నెలలో 33,512, గత సంవత్సరం 5,03,940 రూపాయలు. ఈ లాభాలపై అస్సలు కమిషన్ వసూలు చేయదు. జస్ట్ 99 రూపాయలతో స్టార్ట్ చేస్తే పొద్దున్న 9 నుంచి రాత్రి 12 వరకు ట్రేడ్ స్టార్ట్ చేయొచ్చు. మార్కెట్ వోల్ఫ్ 2 మిలియన్ పైగా పీపుల్ దీంట్లో లాభాలను ఆర్జిస్తున్నారు. వాళ్ళ నగదు భద్రపరుచుకుంటున్నారు. లింక్ నా కమెంట్ సెక్షన్ లో పిన్ చేయబడింది. ఇది నీకు యాపిల్ ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంది. సో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అది విషయము. సో దీన్ని కూడా మీరు మీ ఓన్ తెలివితో వెళ్ళండి, నేనేం ఫోర్స్ చేయట్లేదు. వదలడం పక్కన పెట్టు, ఆడికి లిప్ లాక్ పెట్టిన తర్వాత కూడా ఈడొచ్చి దీని మీద తాళి కట్టిందంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? చెప్పా కదా, ఆడి ఫేస్ కి స్కిల్ లేదు, అందుకే ఇక కాంప్రమైజ్ అవ్వక తప్పదు. గట్టిగా మాట్లాడతాడికి ఏ పిల్ల దొరకదు పాపం. అరే నువ్వు దాన్ని మమ్మీ అని పిలుస్తున్నావారా? అది ఏ యాంగిల్లో మమ్మీ లాగా ఉందిరా? చెంకిని తీసుకెళ్లి మమ్మీ అంటుండేడు, నిబ్బిని తీసుకెళ్లి మమ్మీ అంటుండేడు. ఒక పని చేయండి రా, నేను డోరేమోన్ చూసుకుంటా, డైరీ మిల్క్ కొనుక్కొని తింటాను నేను. మీరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి. అయినా ఇది ప్రాంక్ కాదురా, సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్ డెలివరీ సర్వీస్. వీళ్ళ ఏజ్ లో మనకి ఐడి కార్డు తీసుకురాలేదురా కాలేజీకి అన్న రిగ్రెట్ ఫీల్ ఉండేది. ఐడి కార్డు లేకపోతే రానియర్రా, మర్చిపోయానరా ఇంట్లో, అలాంటి బాధలు ఉండేవి. వీళ్ళకి మెడలో తాలిబొట్లు, బాధ్యతల బాధలు. ఇది కంటెంట్ కాదరా, క్రింజ్. ఏజ్ నిబ్బా, మెచ్యూరిటీ 0, కంటెంట్ కాదు క్రింజ్. వీళ్ళు డిజర్వ్ చేసేవి జనాల నుంచి బూతులు, తిట్లు, రోస్ట్ అంతేగా. అండ్ ఈ నిబ్బా నిబ్బిల మీద కంప్లీట్ రోస్ట్ మీకు కావాలంటే కమెంట్ చేయండి. ఆంధ్రాలో రికార్డింగ్ డాన్సులు ఉంటాయిరా. అరే తెలంగాణ నుంచి తీసుకెళ్లారేంట్రా, అది కూడా వీళ్ళని. అరే వీళ్ళని రికార్డింగ్ డాన్స్ కి తీసుకెళ్ళింది ఎవర్రా? వీళ్ళకే తెలంగాణలో దిక్కులేదు, ఆంధ్రాలో వెళ్ళి డబ్బులు ఇచ్చి మరి డాన్స్ వేయించుకున్నారు వీళ్ళని చూసి. అంటే ఏ స్టేజ్ లో ఉన్నారా? తెలంగాణలో చెప్పరి పనులు చేసేటోళ్ళతో కూడా వెళ్ళి ఆంధ్రాలో రికార్డింగ్ డాన్స్. అరే రికార్డింగ్ డాన్సులలో ఏముంటదరా? ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది, దాన్ని యూసీలు కొట్టుకుంటారు, అదే గుండెలు బాదుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా? గట్టిగా మాట్లాడాలంటే ఒక అమ్మాయిని ఆబ్జెక్ట్ లాగా వాడుకునే ప్రోగ్రామే రికార్డింగ్ డాన్స్ అనిపిస్తుంది నాకు. అండ్ వెనకాల దేవుళ్ళ దగ్గర కూడా వీళ్ళు అమ్మాయిలను పట్టుకొని డాన్సులు చేయిస్తారు. ట్రాన్స్జెండర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో. ఇప్పుడు డాన్స్ స్టార్ట్ అయిందంటే అమ్మాయిని చూడడం పక్కన పెడతారు వీళ్ళు. ఫస్ట్ ఫోన్ తీస్తారు, ఫోన్ తీసి అమ్మాయిని వీడియో తీస్తారు, వీడియో తీసి ఫోన్ చూస్తుంది, తర్వాత ఇంటికి వెళ్ళి పని చేస్తాడు. స్టెప్స్ కంటే ఆ అమ్మాయికి కూడా స్లో మోషన్ ఎంట్రీ మ్యాటర్ అవుతుంది. తన అవయవాలను ఇట్లా ఎగరడం, ఊపడం అది మ్యాటర్ అవుతుంది. అక్కడ అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇస్తా ఉంటే వీళ్ళు అరుస్తూ ఉంటారు. ఒలింపిక్ లో మనం ఎందుకు గెలవమరా అంటే గిందుకే. ఎకనామీని ఎండ్ చేసుకునే ట్రెండ్ని మనం ఎక్కువ ఫాలో అవుతాం. టాలెంట్ షోల కంటే వేరే టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తాం. అక్కడ అమ్మాయి డాన్స్ చేస్తుందంటే చాలు, అది మంచిగా చేయకపోయినా కానీ సూపర్ గా చేసేవంటారు. అమ్మాయి వేసే స్టెప్పులు చూడరు వీళ్ళు, అమ్మాయిని చూస్తారు. రికార్డింగ్ డాన్సులు చేసే వాళ్ళ అమ్మాయిల కాన్ఫిడెన్స్ మాత్రం 100% ఉంటుంది. స్టెప్స్ మాత్రం 10% అయ్యారు, ఊపడం మాత్రం 100%. మళ్ళీ ఏమన్నా పీకుడు పని చేస్తారా అంటే ఐటమ్ సాంగులు, చెత్త అరుపులు. అయ్యో ఒక్క మా ఆశ్రమంలోనే ఎంతమంది ఉంటే. అసలు మదర్లెస్ బిహేవియర్ ఒక అబ్బాయికి ఉందా అని అడిగితే ఇక్కడే ఉందనిపిస్తుంది నాకు. రాష్ట్రంలో దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు? బిచ్చగాళ్ళకి మంచి బిర్యానీ ఆఫర్ చేస్తే ఎట్లా ఎగురుతారో అక్కడ అమ్మాయిలను చూసి ఇలా అట్లా ఎగురుతున్నారా? ఎంతమంది ఉంటారు? రే కుక్కలు కూడా చికెన్ ముక్కల కోసం అంత ఎగబడైరా. అంతకంటే దారుణంగా ఈ రికార్డింగ్ డాన్సుల దగ్గర అబ్బాయిల బిహేవియర్ మీకు కనిపిస్తుంది. నేను చెప్తున్నా కదా, ఈ రికార్డింగ్ డాన్సులు చూసే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో, దీన్ని ఎంజాయ్ చేసి లైక్లు కొట్టి, ఫాలోలు కొట్టి, ఎంకరేజ్ చేసే థింగ్స్ ఆ అమ్మాయిలను కూడా ఎవరైతే చేస్తారో, అమ్మాయిలు మీరు ఆ అబ్బాయిలని పెళ్లిళ్ళు చేసుకోకండి. ఆ అమ్మాయి అంటే వదిలిపెట్టు, డబ్బుల కోసం వచ్చి డాన్స్ చేస్తుంది, ఆవిడకి డబ్బులు వస్తున్నాయి. బట్ వీళ్ళకేమొస్తుంది? ఇంత తెలివి లేకుండా వెళ్ళి ఒక క్రింజ్ షోని ఎట్లా ఎంటర్టైన్ అవుతున్నాడు ఒక అమ్మాయి జస్ట్ డాన్స్ చేస్తే మీరు టైం పెడుతుండంటే నువ్వు అర్థం చేసుకో. ఆఫ్లైన్ లో అది కూడా ఐటమ్ సాంగ్ల మీద ఎగిరితే అలా తల్లిదండ్రులకి సిగ్గు లేదు, వాడికి సిగ్గు లేదు. సో ఇట్లాంటి అబ్బాయిలని మీరు అసలు పెళ్లిళ్ళు చేసుకోకండి. అంతేగా.
ఇంకా రీసెంట్ గా సంక్రాంతి అట్లా జరిగింది మరి రికార్డింగ్ డాన్సులు. హైదరాబాద్ లో చెప్రీలు అందరూ అమరాపురంలో రికార్డింగ్ డాన్స్ లకు వెళ్ళిపోయినారు. ఇన్స్టాగ్రామ్ చెప్రీస్ కాదు ఇల్లు, గోదావరి రికార్డింగ్ డాన్సర్స్ అయిపోయినారు. మరి ఇక్కడ ఎవరు తెత్తలేరు వాళ్ళని. ఇప్పుడు మరి రికార్డింగ్ డాన్స్ లో కూడా ఫుల్ గా డ్రెస్ లేచిండ్రు అనుకో, అబ్బాయిలు ఎంజాయ్ చేయరు. బెల్లం చుట్టూ ఈగలు ఉంటాయి, అట్లనే అమ్మాయిల చుట్టూ ఇక ఈ మగాలు. బట్ ఆ చీమలకి ఈగలకి ఉన్న ఐక్య కూడా ఈ మగాళ్ళకు ఉండదు. అరే అవి చీమలు ఈగలరా, మీరు మనుషులు కదరా, బుద్ధి వాడర్రా. అమ్మాయిని అట్రాక్ట్ చేయాలరా, మీరు అట్రాక్ట్ కావద్దు. అమ్మాయికి పొట్టి డ్రెస్ వేసి డాన్స్ చేయిస్తే ఈగల్ లాగా ఈ దోమల ఐక్యూ ఈగల ఐక్యూ ఉన్న పోరోళ్ళు వెళ్ళి ఆఫ్లైన్ లో ఎగురుతారు, సొల్లు గార్చుకుంటారు. సో ఇక్కడ ఒక అమ్మాయి క్యూట్ ఉందని చెప్పి ఆ అమ్మాయికి కూడా ఐ లవ్ యూ అని చెప్పి పట్టుకున్నాడు. ఆ అమ్మాయి కూడా రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నారు అనుకుంటా, ఇట్లా అంటుంది అంతే. మరి వీడెవడో వీడిని చూస్తుంటే చిన్న పూర్వంలాగా ఉండు, వీడు ఒక అమ్మాయిది పట్టుకొని డాన్స్ చేస్తుండు. అరే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారేంట్రా, ఏడుంటదిరా మీ ఐక్యూ, మీ అమ్మాయిలు ఏమన్నారా? అరే ఫోన్ లో ఒక అమ్మాయి వీడియో వస్తే చాలు ఇట్లా మా అయ్య చూస్తుందంటే స్కిప్ చేస్తాను. ఫాదర్లెస్ బిహేవియర్ అని అమ్మాయిలను అన్నాం కాదు, ఇక్కడ ఫాదర్లెస్ బిహేవియర్, మదర్లెస్ బిహేవియర్. ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు చూడు, ఇచ్చిన కొడుకులు. ఇంత క్రింజ్ ఏంట్రా నా దేశంలో, క్రింజ్ షోరా ఇది, క్రింజ్ డాన్సులు ఇవన్నీ. ఈ అమ్మాయికి ఇంకా సెపరేట్ ఫాలోయింగ్. బట్ ఆవిడని చూస్తే నాకు బాధేస్తుందిరా, అంత అందంగా ఉండి కూడా కష్టపడుతుంది పాపం, డబ్బుల కోసం డ్యాన్సులు చేస్తుంది. బట్ అక్కడ ఉన్న అబ్బాయిలు ఉన్నారు చూసినావా, వాళ్ళ మీద నాకు కన్సర్న్ ఉండదురా. ఎందుకంటే వాళ్ళు మీకు తెలిసి కమెంట్ లో వేసుకోండి, అలా తిట్టేయండి. రోడ్డు మీద కోతులు ఉంటాయి, వాటి కరెక్ట్ పనులు వేస్తే వచ్చి తీసుకుంటాయి, మీద పడతాయి. సేమ్ ఇగో వీళ్ళు కూడా గానే. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇదంతా రూట్ కాజ్ కొడితే దీని వల్ల లాభం ఎవరికైనా ఉందా చెప్పు, నాకు కమెంట్ లో చెప్పు. దీని వల్ల లాభం ఏమైనా ఉందా? క్రింజ్ తప్ప. ఎందుకురా. అండ్ ఇక్కడ దాకా వచ్చినావంటే సబ్స్క్రైబ్ చేసుకో, వీడియో లైక్ చేయి, కమెంట్ చేయి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. 2 మిలియన్ పైగా పీపుల్ దీంట్లో లాభాలను ఆర్జిస్తున్నారు. లింక్ నా కమెంట్ సెక్షన్ లో పిన్ చేయబడింది. ఇది నీకు యాపిల్ ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంది, సో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అండి అది ఎందుకు ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు, ఆపేయాలి.